ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం ఇప్పుడు భాగవతం, ఈ భాగవతం అనేది మనకి రాసినటువంటి మహానుభావుడు వ్యాసభగవానుడు. ఆయన అన్ని పురాణాలు రాసి అసంతృప్తి చెంది చివరికి భాగవతం రాద్దామని చెప్పి నారదుడి యొక్క ఉపదేశం ప్రకారం ఈయన భాగవతాన్ని రాశారు. నారదుడు అన్నాడు, ఏమైనా నువ్వు ఆలోచించు, అన్నీ రాసావు, అష్టాదశ పురాణాలు రాసావు, కానీ నువ్వు సంతృప్తి చెందలేదంటున్నావు. భగవంతుడి యొక్క గుణాలను విశేషంగా నువ్వు చెప్పుండవు. ఇవి యథార్థమైనవి, ఇది కల్పితము రచించిన అనేది కాదు, యథార్థమైన భగవంతుడి యొక్క గుణాలు నువ్వు సరిగ్గా ప్రజలకు అందివ్వకపోవడం మరి నీ అసంతృప్తికి కారణమయ్యా అన్నాడు. అప్పుడు వ్యాస భగవానుడు భాగవతాన్ని స్వయంగా రచించాడు. అంటే స్వయంగా రాశాడు, ఆయన జరిగిన విషయాన్ని రాశాడు. చివరికి పరీక్షిత్తు శాపం చేత బాధపడుతూ ఉంటే వ్యాస భగవానుడి యొక్క కుమారుడైనటువంటి శుకుడు వచ్చి, మహారాజా నువ్వు కంగారు పడకు, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనకు మోక్షం పొందవచ్చు, పునరావృత్తి రహిత శాశ్వత విష్ణులోకాన్ని మనం పొందవచ్చు. అని తప్పకుండా నీకు భాగవతం నీకు వినిపిస్తాను, 7 రోజులు పవిత్రంగా ఉండి భాగవతం వినమన్నాడు. అప్పుడు ఆయన భాగవతం చెబుతూ ఉంటే ఆ భాగవతం వినడానికి దేవతలు విష్ణువు మొత్తం అందరూ వచ్చారు. అక్కడికి అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చుని ఈయన భాగవతం అంతా చెప్పేశాడు. చెప్పిన తర్వాత వాళ్ళు అడిగారు, విష్ణుమూర్తి ఆనందపడిపోయి నీకేం వరం కావాలని అడిగారు వాళ్ళని. అడిగితే ఈ లోకంలో భాగవతం ఎక్కడ జరిగితే అక్కడికి ఆయన వచ్చి కూర్చుంటారట విష్ణుమూర్తి. అంచేత విష్ణుమూర్తికి ఒక ఆసనం వేయాలి అన్నారు. అంచేత ఆ విష్ణు స్వరూపుడు వచ్చి మన దగ్గర కూర్చుంటాడు కాబట్టి భాగవతాన్ని శ్రద్ధగా చెప్పాలి, శ్రద్ధగా వినాలి అని కూడా చెప్పారు. ఈ భాగవతము శుకుడు పరీక్షిత్తుకు భాగవతాన్ని అంతా వినిపిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఇప్పుడు మనకి మిగిలినటువంటి నారద మహాముని కూడా మనకున్నాడు దీంట్లో. ఈ నారద మహాముని ఈ మయంలో వచ్చి ఆయన విశేషాన్ని చెబుతూ ఇదంతా జరిగినటువంటి ఘట్టాన్నంతా కూడా శుకుడు మన పరీక్షిత్తుకి వినిపిస్తూ ఉన్నాడనమాట అండి. ఇప్పుడు మనం 4వ స్కందంలో ఉన్నాం. ఈ భాగవతం 4వ స్కందంలో ఉన్నాం. పురంజనోపాఖ్యానము, పురంజన ఉపాఖ్యానం అనమాట. పురంజనుడు ఉపాఖ్యానం అంటే కథ. ఆ కథలో మనం ప్రవేశించాం. నిన్న మనం ఒకసారి దీని గురించి చెప్పడం జరిగింది. పురంజనుడి యొక్క కథ చెప్పాం. ఇంకా పురంజనుడి యొక్క విశేషాలన్నీ మనం ముందుకు వెడుతున్నాం. ఈ పురంజనుడు అనేవాడు ఎంత వ్యసనలోలుడైపోయాడు. ప్రాచీన బర్హి అనే మహారాజు ఉన్నాడు. ఈయన యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండేటప్పటికీ నారదుడు వచ్చి, ఏమయ్యా నువ్వు యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నావు, భగవంతుడి యొక్క నామాన్ని స్మరించాలి, ఆయన్ని పూజించాలి, ఆ విష్ణుమూర్తి యొక్క పాదార విందములను మనం సేవించాలి. యజ్ఞయాగాది క్రతువులు, కోరికలు ఉన్నవాడు యజ్ఞం చేయాలి, కోరికలు లేనివాడు మోక్షం కావాలి అంటే పునరావృత్తి రహిత శాశ్వత విష్ణుని పదాన్ని పొందాలంటే ఆయన పాదార విందాన్ని సేవించాలి. యజ్ఞయాగాది క్రతువులు కాదయ్యా. అంచేత మీ పూర్వీకులంతా చేశారు, నీవు చేసావు, కొన్ని వేల యజ్ఞాలు, ఏదో చాలా యజ్ఞాలు చేసావు. ప్రతి యజ్ఞానికి ఓ పశువును బలిస్తున్నావు, ఆ పశువు యొక్క వప కోసి హోమం చేస్తున్నావు, ఆ పశువు చనిపోయి ఎదురు చూస్తోంది, ఆ ప్రాచీన బర్హి ఎప్పుడు వస్తాడు, ఆ ప్రాచీన బర్హి ఎప్పుడు వస్తాడు అని కొమ్ములతో పొడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయ్యా.
ఆ చనిపోయినటువంటి మేకలంతా కూడా నీకోసం నిరీక్షిస్తున్నాయి అన్నాడు. అయ్య బాబోయ్, ఇదేంటయ్యా బాబు, ఇటువంటి విషయం చెప్పవు అని అనుకునే సమయంలో ఆ ప్రాచీన బర్హీకి ఈ పురంజనోపాఖ్యానం నారద మహాముని చెప్తున్నాడు. ఏమయ్యా, పూర్వకాలంలో పురంజనుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఆయనకి అవిజ్ఞాతుడు అనేటువంటి స్నేహితుడున్నారు. ఎక్కడ తిరిగేరు భోగాన్ని అనుభవించడానికి, భోగాలు అనుభవించాలనేటువంటి భూమండలంలో నగరాలు అన్నిటినీ గాలించి ఎక్కడ మంచి ప్రదేశం ఉంటుందని చూశారు. చూసేటప్పటికి వాళ్ళకి హిమాలయ పర్వత సానువుల్లో దక్షిణ ప్రాంతంలో 9 ద్వారాలు కలిగినటువంటి ఒక నగరం కనపడింది. ఆ విశాలమైనటువంటి నగరం, ఆ నగరానికి 9 ద్వారాలు ఉన్నాయి అన్నారు. ఈ తూర్పు వైపు ఏమో 5 ద్వారాలు ఉన్నాయండి, దక్షిణం వైపు అలాగే పడమర ఉత్తరం ఇలా 4 వైపులా కూడా అత్యద్భుతమైనటువంటి ద్వారాలు ఉన్నాయి. విశేషం ఏమిటయ్యా అంటే 10 మార్గాలు అన్నమాట. సరే, ఇలా వెడుతుండేటప్పటికీ అనేకమైనటువంటి భవనాలు ఇంద్ర భవనాల్లో ఉన్నాయి, మడులు మాణిక్యాలు లతలు తీగలతో ఉపవనాలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో అక్కడ ఒక స్త్రీ కనబడింది, ఒక సుందరి. ఆమెతో పాటు 10 మంది సేవకులు ఉన్నారు. వాళ్ళంతా అందగత్తెలే. ఒక పాము 5 తలలతో ఆమె రక్షిస్తూ ఉన్నది. అందగత్తెను చూసేప్పటికే ఆమె పేరు పురంజని, ఈయన పేరు పురంజనుడు. ఈ పురంజని అనేటువంటి ఆమె ఉన్నది కదండి, ఆమెను చూశాడు. అంటే పెళ్ళయిన తర్వాత ఆమె పురంజని అయ్యింది. అప్పటి వరకు ఆమె పేరు మనం వ్యాఖ్యానించలేదనుకోండి. అయితే ఆమెను చూసి ఆమెతో ఆమె యొక్క సౌందర్యం, అందం అబ్బో అని చెప్పి మెచ్చుకుని, ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, ఈమెను వివాహం చేసుకుంటే బాగుంటుందని ఆమెతో మాట్లాడాడు. ఆమె కూడా అంది, ఏమని మాట్లాడాడు, నువ్వెవరమ్మాయి, నువ్వు ఎవరు, మీరు ఎక్కడి నుంచి మీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు, బాలా నీ వివరాలన్నీ చెప్పమంటే ఆమె అంది, నాకెవరో తెలియదండి, నేను కూడా మా తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు, మాకు బాహ్యమైనటువంటి విషయాలు ఏమీ నాకు తెలియవని ఆమె చెప్పింది. ఇక్కడ ఏకాంతంలో ఉంటామని. అయితే మీరు నన్ను అడిగారు కాబట్టి తప్పకుండా మీతో వివాహం చేసుకుంటారని చెప్పి ఆ పురంజని ఈ పురంజనుడు కలిసి వివాహం చేసుకున్నారు. 9 ద్వారాలు అన్నాం కదండి. ఈ 9 ద్వారాల్లో 7 పై భాగము 2 కింద భాగానికి ఉంటాయట. ఈ ద్వారాలు వేరు వేరు ప్రాంతాలకి వెళ్ళాలి. మహారాజా, ఈ 9 ద్వారాల్లో తూర్పు దిక్కున 5 ద్వారాలు ఉంటాయి. 2 ద్వారాలు ఒకటి, 2 ద్వారాలు ఒకటి, ఒక ద్వారం ఒకటి. మహారాజా, ఈ 9 ద్వారాల్లో 5 తూర్పునుంటాయి, 1 దక్షిణం, 1 ఉత్తరం, 2 పశ్చిమాన్ని ఉన్నాయి. వాటి పేర్లు చెబుతానని చెప్తూ పూర్వ దిక్కులో ఖద్యోత, ఆవిర్ముఖి అనే 2 ద్వారాలు ఒకే చోట ఉన్నాయి. పురంజనుడు ఈ వాటి ద్వారా జుమంతుడు అనే వాడితోటి బయటికి వెళ్తూ ఉంటాడట. విభ్రాజితము అనే ప్రదేశానికి వెళుతాడు. అదే ప్రకారంగా తూర్పు దిక్కులో నలిని, నాలిని అని 2 ద్వారాలు ఉన్నాయి. వాటి ద్వారా అతడు అవధూత అనే శకునితో కలిసి, స్నేహితుడితో కలిసి సౌరభ దేశానికి వెడతాడట. ఆ తూర్పు దిక్కునే ఇంకా 5వది ముఖ్య అనే 5వ ద్వారం ఉంది. దాని ద్వారా రసజ్ఞుడు విపణుడు అనే మిత్రుడితో కలిసి ఆయన బహుధన ఆపణ అనే దేశానికి వెళ్తూ ఉంటాడట. అలాగే దక్షిణ దిక్కులో పితృహ అనే ద్వారం ఉంది. ఈ పురంజనుడు మిత్రుడైనటువంటి శృతధరుడితో కలిసి ఆ ద్వారం కూడా దక్షిణ పాంచాల దేశం వెళ్తూ ఉంటాడటండి. అదేవిధంగా ఉత్తర దిక్కులో దేహవు అనే ద్వారం కూడా శృతధరుడు అనే వాడితో కలిసి ఉత్తర పాంచాల దేశానికి వెళుతూ ఉంటాడట. పశ్చిమ దిక్కులో అసురి అనే ద్వారం ఉందటండి. పురంజనుడు దాని ద్వారా దుర్మధుడు అనే వాడితో కూడి గ్రామక అనే దేశానికి వెడతాడట. పశ్చిమ దిక్కులోనే 2 ఉన్నాయి. నిరుతి అనేటువంటి ద్వారం ఉందండి. పురంజనుడు లుబ్ధకుడు అనే వారితో కలిసి వైశవ అనే దేశానికి వెడుతూ ఉంటాడట. ఇలా ఈ 9 ద్వారాల ద్వారా ఈ పురంజనుడు బయటికి వెళ్ళొస్తూ ఉంటాడు. సరే, వీళ్ళిద్దరు ఇలాగా భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నారు. ఒకరోజు ఏం జరిగిందయ్యా అంటే, స ఏకదా మహేశ్వాసో రథం పంచాస్వమాసుగం ద్విషం ద్విచక్రమేకాక్షం
త్రివేణుం పంచబంధురం. ఒకరోజు ఆ పురంజనుడు ఒక మహాధనుస్సుని చేత పట్టుకున్నాడు, బంగారపు కవచాన్ని వేసుకున్నాడు, అక్షతూనీరాలు ధరించాడు, మంచి రథాన్ని అధిరోహించాడు. 11 మంది సేనానాయకులు వెంట పెట్టుకున్నాడు. పంచప్రస్థము అనే వనానికి వెళ్ళాడు. ఆ రథము వేగంగా వెళ్ళగలదు. దానికి 5 గుర్రాలున్నాయటండి. రథానికి 2 ఈషదండాలు, 2 చక్రాలు, ఇవన్నీ మామూలే. 5 రకముల గమనంతో వెళ్తుందటండి. అది విశేషం. అంటే ఎంత వేగంగా వెళుతుందో చూడండి. ఈ పురంజనుడు అనే మహారాజు ఒక్క క్షణం కూడా భార్యను ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఇన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు బతికేవారు. ఇప్పుడు ఆయుర్దాయం తక్కువ అనుకోండి. ఇప్పుడు 60, 60, 70, 80 అంటే మన అల్పాయుర్దాయం కలిగిన వాళ్ళం మనం. ఆ రోజుల్లో ఆ యుగంలో వేల కొలది 1000 సంవత్సరాలు మన తపస్సు చేశారు. 100 సంవత్సరాలు ఎలా ఉండి 100 సంవత్సరాలు అంటే చాలా తక్కువ వయసు అని అర్థం. కొన్ని వేల సంవత్సరాలు ఉండేవారు ఆ రోజుల్లో తపస్సు చేస్తూ. ఆ యుగం వేరు కదండి. మరి ఈ కలియుగంలో మనకి చాలా అల్పాయుష్. మరి అనుకుంటాం చిన్న చిన్న జంతువులు ఉంటే ఇంకా తొందరగా చనిపోతాయి, పశుపక్షాదులు చాలా తొందరగా. దానికంటే మానవుడిగా కొంచెం ఆయుర్దాం, ఆ మందు వేసుకుని ఈ మందు వేసుకుని అన్నట్లుగా ఉంటారు. సరే, ఈయన భార్యను వదిలిపెట్టి ఒక్కరోజు కూడా లేడు. అటువంటి వాడు. ఆ భార్య ఎలా అంటే అలా మనం అనుకున్నాం, ఆట బొమ్మ అలా ఉన్నాడు. ఆట బొమ్మ అంటే ఆమె ఏడిస్తే ఏడ్చేవాడు, నవ్వితే నవ్వేవాడు. ఆమె ఆనందంగా ఉంటే ఈయన ఆనందంగా ఉండేవాడు. ఒక ఆట బొమ్మను యజమాని ఎలా ఆడిస్తాడో ఆ పురంజని అనే ఆమె పురంజనుడిని ఆ విధంగా వశపరుచుకున్నది అని అర్థం. అయితే ఇతనికి అసుర వృత్తి ఎక్కువగా ఉన్నది. అసుర వృత్తి అంటే రాక్షస వృత్తి. అతని మనస్సు చాలా కఠినంగా ఉంది. అటువంటి సమయంలో అతని యొక్క దయాశూన్యుడైనటువంటి హృదయం కలిగిన వాడైపోతాడు. వేటకొచ్చాడు మహారాజు. రాజుకు కూడా ఏ జంతువులు పెడితే ఆ జంతువులు వేటాడేయకూడదు. కొన్ని రకాల జంతువులు వేటాడాలి. యజ్ఞయాగాది క్రతువులకు కావలసిన జంతువులు వేటాడాలి తప్ప ప్రతి జంతువుని వేటాడేయకూడదు రాజు. ఇంక ఈ రాజు అనేటువంటి వాడు ఏమీ లేదు, ఊరికే బాణాలు వేస్తున్నాడు, జంతువులను సంహరిస్తున్నాడు. దీంట్లో అన్ని జంతువులు చనిపోతూ ఉన్నాయి. అసురీ మృత్యుమాశ్రిత్య ఘోరాత్మ నిరనుగ్రహ అన్నారు. తీర్థేషు ప్రతి దుష్టేషు రాజా మేధ్యాన్ పశూన్వనే. అంచేత విద్వాంసుడనేవాడు, రాజనేవాడు ఏ విధంగా కర్మలు ఆచరించాలి అంటే శాస్త్రవిహితమైన కర్మలు ఆచరించాలి. ఇష్టం వచ్చినట్టు ఆచరించకూడదు. ఈ విధంగా అతడు కుందేళ్ళు, జింకలు, ముళ్ళపందులు ఇంకా పలు విధముల అమాయకులైనటువంటి మోగ జీవులను విచక్షణారహితంగా వేటాడుతూ ఉన్నాడు. ఇలా వేటాడుతూ అలసిపోయాడు. అంచేత బాగా ఎప్పుడైతే అలసిపోయాడో ఆకలి దప్పికలు ఉంటాయి కదండి. ఇంకా రథం వెనక్కి తిరిగింది. భోజన సమయం అయింది. ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు. శుభ్రంగా స్నానం చేసి మంచి రత్నాలు, వైఢూర్యాలు, మంచి ఆభరణాలన్నీ ధరించి చక్కగా భోజనం చేసి భార్య ఎక్కడ ఉంది అని చూశాడు. ఆ ప్రాచీనం బరి మహారాజా అని నారదుడు చెప్తున్నాడు కదండి. ఆ పురంజనుడు అంత సుందరంగా తయారై ప్రశాంతంగా చక్కగా భోజనం చేసి భార్యని వెతుకుతూ ఆ స్త్రీలను అందరినీ అడుగుతున్నాడు, ఎక్కడ ఉన్నది పురంజని మహారాణి ఎక్కడుందని. ఎవరు చెప్తారు? ఎవరో చెప్పట్లేదు. పైగా భార్య కోపం వస్తే ఎలా ఉంటుంది? నగృహం గృహమిచ్చాహు గృహిణి గృహముచ్యతే అన్నారు. చేత ఇల్లాలి కోపం అనేది ఉండకూడదు. ఇల్లాలు లేని ఇల్లు అలాగే ఉంటుందట. అంచేత ఆమె కోపంతో ఒక చాప వేసుకుని ఆ చాప మీద ఆమె పడుకొని ఉన్నది. రాజు అంత గొప్పవాడు. ఆమె యొక్క సాంగత్యం వల్ల తన వివేకాన్నంతా కోల్పోయాడు. పరితృప్తమైన హృదయం కలిగిన వాడై మధురమైన వచనములతో ఆ భార్య అయినటువంటి ఆమెను పురంజని బుజ్జగించడం ప్రారంభించాడు. పురంజన స్వమహిషీం నిరీక్షావధుతాం భువి శ్లక్షయా వాచా హృదయేన విదూయత. పదార్చడంలో చాలా నేర్పరట. మెల్లమెల్లగా ఆమెను బుజ్జగిస్తూ
ఆమెను ఓదారుస్తూ ఆమె పాదాలను కూడా స్పృశించాడట. ఆమె తమ ఒడిలోకి ఇలా తీసుకుని లాలిస్తూ ఈ విధంగా పలికేడు. నోనం త్వకృత పుణ్యాస్తే భృత్యా ఏషీశ్వరా శుభే. సుందరి, సేవకులు తప్పు చేసినప్పుడు ప్రభువు క్షమించాలి కదా, ఆ విధంగా నేనేదో తప్పు చేశాను, నువ్వు క్షమించాలి అని ఆమెను చక్కగా మాట్లాడుతూ ఆమెతో అనేక రకాలుగా ఓరడిస్తూ ఓదారుస్తూనే ఉన్నాడు. నీ యందు ఎవరైనా తప్పు చేశారా చెప్పు, వాళ్ళని శిక్షిస్తాను, ఎవరైనా సరే వాళ్ళని శిక్షిస్తాను అన్నాడు. ఎవరు తప్పు చేశారు? ఈయనే ఈ భార్యను వదిలేసి అడవికి పోయాడు, అరణ్యానికి. ఆమె ఏమంటుంది, ఇంకా సరే అని చెప్పి కొంతసేపు అయిన తర్వాత ఇలా బాధపడుతున్నాడని వక్త్రం నతే వితలకం మలినం విహర్షం సంరంభమీష్ అన్నారు. అంటే నీ ముఖము తిలకహీనమై, అంటే బొట్టు పెట్టుకోకుండా మలినమై ముడుచుకొని ఉన్నది, అందుకని నీ కోపాన్ని తగ్గించు, నువ్వు తేజస్సు. ఇవన్నీ కూడా తేజో విహీనంగా ఉన్నాయమ్మా అని పురంజనుడు ఆ పురంజనుని ప్రతిమాలాడాడు. చూసారా ఎంత గొప్ప మహారాజు ఒక స్త్రీకి ఎలా వశమైపోయాడు, తన యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా పాడు చేసుకుంటూ ఇలా బతిమాలుతూ వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. చేత ప్రాచీన మరి మహారాజా, ఆ తర్వాత పురంజనీదేవి ఆ తన పతి అయినటువంటి పురంజనుడు బతిమాలగా తన మనస్సు మార్చుకుని ఆమె శుభ్రంగా మళ్ళా వస్తువులన్నీ ధరించి చక్కగా స్నానం చేసి వస్తువులు ధరించి అలంకారం కలిగినటువంటిదై తన భర్తను కలుసుకున్నది. తర్వాత వారు చాలా సంవత్సరాలు అలా సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉండగా వారి యందు సంతానం కలిగారని ఈ పురంజనుని యొక్క పురం పైన చండవేగునుడు అనేవాడు దండయాత్ర చేస్తాడు. అటువంటి విషయాలన్నీ కూడా మనం రేపు తెలుసుకుందాం. ఈ విధంగా పురంజని ఆ ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని చెబుతూ మరి మనం రేపు మళ్ళా మంచి విశేషాలతో కలుసుకుందాం. ఈ భాగవతం పురంజనోపాఖ్యానం అన్నది చాలా అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానం ఇది భాగవతంలో. ఎందు గురించి అంటే పురంజనుడు అనేవాడు మామూలుగా గొప్పవాడు, కానీ ఒక స్త్రీ వ్యామోహం చేత అయిపోవడం, మళ్ళా ఇతన్ని శపించడం, ఇతని యొక్క వృత్తాంతం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఉపాఖ్యానాలన్నీ కూడా చేత కొన్ని రోజులు మనం ఈ పురంజనోపాఖ్యానం అన్నది వివరంగా తెలుసుకుందాం. మరి ఇది వింటే చాలట విష్ణుమూర్తి చాలా సంతోషిస్తాడట. ఇంచేత అతడు ఏ విధంగా మారాడు, ఏ విధంగా పరమాత్మలో లీనమయ్యాడు అనేటువంటి గొప్ప విషయం ఉంటుంది. అది చాలా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పారు. అంచేత మా పులిల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో భాగవతం మేము రోజు అప్లోడ్ చేస్తున్నాం. మీరు కూడా తప్పనిసరిగా ఈ భాగవతం విని 10 మందికి అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందర లైక్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, మేము పంపించిన వాట్సాప్ ద్వారా కాకుండా కింద యూట్యూబ్ లింక్ అనేది కొట్టినట్లయితే యూట్యూబ్ ద్వారా మీరు చూస్తే దాంట్లో లైక్ కొట్టడం, షేర్ చేయడం అన్నీ ఉంటాయి. చేత మీరు యూట్యూబ్ మీద లింక్ చేయాలి తప్ప మేము కింద యూట్యూబ్ లింక్ అని ఉంటుంది, ఆ యూట్యూబ్ మీద లింక్ చేయండి. తప్పనిసరిగా మీకు బాగా వివరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మనం రేపు మళ్ళా కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.